హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బ్యాచులర్ రూమ్లోకి చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాం. మా ఫ్రెండ్ టమాటాలు కడిగేస్తున్నాడు. చికెన్ కడగడానికి రెడీ చేసినాం. నార్మల్ కడిగేదానికంటే చికెన్ని మనం సాల్ట్ తోటి కడిగితే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం బ్యాక్టీరియా పోయే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు చికెన్ను మా ఫ్రెండ్ సింగిల్ పీసెస్ కడుగుతాడు. కొందరు బాగుండదు అంటారు, కానీ అట్లా అడిగితే ఏంటంటే చిన్న చిన్న బోన్స్ పోయే ఛాన్స్ ఉంటుంది, పండ్లకు గుచ్చుకోవడం అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు కూడా చికెన్ వండుకుంటే ఇలా ట్రై చేయండి, బెటర్. వండుకునేటప్పుడు ఎవరైనా వండుకుంటారు అనుకోండి. అలాంటి బీలు తీసుకొచ్చుకున్నాం, ఒక 3-4 బీట్స్ మాత్రమే. ఏదో నార్మల్గా మా ఫ్రెండ్ ఉల్లిగడ్డ కడిగేస్తున్నాడు. బ్యాచులర్ రూమ్లో వంట అంత పెద్దగా ఏమి ఉండవు, వంటలు వేయడానికి ఐటమ్స్ అయితే ఉన్న వాటితోటే చదువుకోవాలి అంతే. కానీ టేస్ట్ బాగుంటుంది. అల్లం, పసుపు, సాల్ట్, నెక్స్ట్ కారం, ఆయిల్ అంతేసి కలపాలి. కొత్త చికెన్ వండే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటే సింపుల్గా చూసి నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ పోసిండు. ఆయిల్ తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేయాల్సిందే. ఆనియన్ తర్వాత టమాటా కూడా వేయచ్చు, కానీ టమాటా తర్వాత వేస్తాను ఆ పిండు. టమాటా అండ్ చికెన్ రెండు కూడా ఇప్పుడు యాడ్ చేసేసిండు. కొంచెం గ్రిల్ అయ్యేదాకా ఉంచాలి. తర్వాత మనం ఇలా కొత్తిమీర వేసుకోవాలి చివరిలో. బ్యాచులర్ రూమ్లో తిన్నా కూడా బ్యాచులర్ రూమ్లో తిన్న చికెన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బీలు తీసుకొచ్చుకున్నాం, ఇది తింటాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.